రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, అదేంటో అదొక విచిత్రమైనటువంటి ప్యాటర్న్ ఒకటి కనిపిస్తోంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే, భారతదేశానికి పాకిస్తాన్ ఏదైతే చేస్తోందో, ఉగ్రవాదాన్ని పంపించటము, భారతదేశానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ వేదికల మీద కొన్ని ఇష్యూస్ రేజ్ చేయటము, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంఘటనల్ని జరిపించడం, ఇలాంటి సంఘటనలు చేయిస్తుందో అవే సంఘటనలు దాదాపు అదే రూపంలో సరిగ్గా ఏడాది తరువాత పాకిస్తాన్కి కూడా జరుగుతున్నాయి. భారత్ నుంచి జరగటం లేదు, పాకిస్తాన్ యొక్క వెస్టర్న్ బార్డర్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరుగుతున్నది. భారతదేశం మీద పాకిస్తాన్ ఏమి చేస్తోందో సరిగ్గా ఏడాది తిరగకుండా అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లో జరుగుతోంది. తాజా ఉదాహరణ దీనికి ఏంటంటే, గత సంవత్సరం జూలై నెలలోనే, జూలై 2023 ప్రాంతంలో పాకిస్తాన్ మద్దతుతో కొందరు ఖలిస్తానీలు, పూర్తిగా ఖలిస్తానీ వాదులుగా పేరు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళతో పాటు మీర్పురి ముస్లింలు అంటే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీరులో ఉన్నటువంటి పాక్ మద్దతుదారులు అనమాట. వీళ్ళందరూ కలిసి వచ్చి లండన్లో ఉన్నటువంటి హైకమిషన్, భారతదేశానికి సంబంధించినటువంటి రాయబార కార్యాలయం పైన దాడి చేశారు. మొత్తము ముందంతా కూడా నినాదాలు, స్లోగన్లు, రకరకాల హడావిడి చేస్తుండగా కొందరు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి భారతదేశపు జెండాని దించేసేసి అక్కడ ఖలిస్తానీ జెండాని ఎగరేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయటము, వాళ్ళని తర్వాత శిక్ష విధించటము, భారతదేశంలో వాళ్ళ ఆస్తులను సీజ్ చేయటము, వాళ్ళ పాస్పోర్ట్లను మన దేశంలోకి వాళ్ళు మళ్ళీ రాకుండా చేయటం, ఇటువంటి అనేక చర్యలు మన దేశం తీసుకుంది. కానీ మన దేశపు జెండా విదేశీ గడ్డ మీద, అది రాయబార కార్యాలయం కి సంబంధించినటువంటి జెండాను ఇలా అవమానపరిస్తే లండన్ పోలీసులు ఏమీ చేయలేరు. అప్పుడు భారతదేశము లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులకి లేఖ రాసింది. వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్, అంటే రాయబార కార్యాలయాలకు సంబంధించిన సంబంధాల నిర్వహణకు సంబంధించి వియన్నాలో జరిగినటువంటి 1963లో జరిగినటువంటి ఒప్పందాన్ని ఉటంకిస్తూ భారతదేశము రక్షణను ప్రొవైడ్ చేయమని చెప్పి అడిగింది. సరిగ్గా ఏడాది పూర్తవుతుంది అనగా జూలై 2024లో ఫ్రాంక్ఫర్ట్, జర్మనీలో ఉంది ఫ్రాంక్ఫర్ట్ పట్టణంలో పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో మన దేశంలో జరిగిందే దాదాపు జిరాక్స్ కాపీలాగా రిపీట్ అయింది. అయితే మన దేశానికి చెందిన వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి కొందరు వాళ్ళ ప్రవాసంలో ఉంటున్నటువంటి వాళ్ళు, జర్మనీలో ఉంటున్నటువంటి ఆఫ్ఘన్లు కొందరు పాకిస్తాన్ రాయబార కార్యాలయం మీద దాడి చేసి జూలై 2024న దాడి చేశారు, లోపలికి ప్రవేశించారు, విధ్వంసాన్ని సృష్టించారు. అదే సమయంలో ఒకళ్ళిద్దరు ఆ ఫ్లాగ్ స్టాఫ్ ఉంటుందంటే జెండా ఒక కర్ర ఏదైతే ఉంటుందో దాని మీదకి బిరబిరా ఎక్కేశారు, పాకిస్తాన్ జెండాని తీసి కింద పారేశారు. కొందరు దాన్ని కాలుతో నొక్కారు, తగలబెట్టేందుకు కూడా కొందరు ప్రయత్నించారు. మరికొందరు దానిపైన ఆఫ్ఘనిస్తాన్ జెండాని ఎగరేశారు. ఎగరేసిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పాకిస్తాన్కి పాపం తెల్లముఖం వేసింది, బిక్కమొహం వేసింది, ఏం చెప్పాలి ఏం చేయాలో తెలియలేదు, హడావుడి పడిపోవడం మొదలుపెట్టింది. ఈ జెండాకి జరిగినటువంటి అవమానము అసలు సహించలేనిది. విదేశాలలో ఉన్నటువంటి ఇటువంటి రాయబార కార్యాలయాల్లో ఉన్నటువంటి జెండాలను అవమానిస్తుంటే ఆ దేశపు పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా చేతులు కట్టుకుని చూడడం సరైనది కాదు. వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్ 1963 ప్రకారము ఇలా చేయకూడదు. జర్మన్ పోలీసులు మాకు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ కూడాను పాకిస్తాన్ కూడా మాట్లాడటం మొదలుపెట్టింది, లేఖ రాసేసింది. పాకిస్తాన్లో ఇప్పుడు చాలా గగ్గోలు పడిపోతున్నారు, విదేశీ గడ్డ మీద వాళ్ళ జెండాను దించేశారని. పాకిస్తాన్ మద్దతుతో మీర్పురి ముస్లింలు ఖలిస్తానీల ముసుగులో వచ్చి లండన్లోని భారత రాయబార కార్యాలయంలో 2023 జూలైలో జెండా దించినప్పుడు ఇవేవి
పాకిస్తానీలకు గుర్తు రాలేదు. వాళ్ళంతా కూడా ఇది ఖలిస్తానీ ఉద్యమం పేరిట నిజానికి చేస్తున్నది మీర్పురి ముస్లింలు. మీర్పురి ముస్లిములు అన్నటువంటి విషయాన్ని దాచి ఇదేదో ఖలిస్తానీ అది ఇది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ దేశానికి చెందినటువంటి జెండాని పొరుగునే ఉన్నటువంటి ఇంగ్లాండ్లో కింద దింపేశారు, సరిగ్గా ఏడాది తిరగకుండా. ఆఫ్ఘన్లు సరిగ్గా అదే పనిని చేశారు. ఇప్పుడు ఆ ఆఫ్ఘన్లు ఎవరో గుర్తించాలి, వాళ్ళను అరెస్ట్ చేయాలి, వాళ్ళను పట్టుకోవాలి, మాకు ప్రొటెక్షన్ని పెంచాలి అని చెప్పి పాపం పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఏడాది క్రితము భారతదేశంలో ఏం చేసిందో ఇప్పుడు పాకిస్తాన్కి అదే అవుతోంది. పాకిస్తానీ సైన్యం, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ అధికారులు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆయా దేశాల పోలీసులకు, భద్రతా సిబ్బందికి లేఖలు రాసి మా రాయబార కార్యాలయాలకి భద్రత కల్పించండి, మా రాయబార కార్యాలయాలకి భద్రత కల్పించండి అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఇందులో పాకిస్తాన్ పరంగా చూసినట్టయితే జోక్ ఏమిటంటే, పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్. పాకిస్తాన్ సున్నీ మెజారిటీ దేశం, ఆఫ్ఘనిస్తాన్ కూడా సున్నీ మెజారిటీ దేశం. పాకిస్తాన్లో వహాబీ మార్క్, దేవబందీ మార్క్, ఇస్లాం ప్రధానము. ఆఫ్ఘనిస్తాన్లో కూడాను దాదాపు అదే బ్రాండ్ ఆఫ్ ఇస్లాం పాపులర్. తాలిబాన్లు తయారైంది పాకిస్తాన్లో. తాలిబాన్ల మద్దతుతో, తాలిబాన్ల సమర్థకులు ఈరోజు పాకిస్తాన్కి విదేశీ గడ్డ మీద భారతదేశాన్ని ఏ రకంగా అవమానించిందో దానిని కూడా సరిగ్గా అదే రకంగా అవమానించి ఒక పాఠం చెప్పారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య నానాటికి పెరుగుతున్నటువంటి దోస్తీని చూసి పాకిస్తాన్కి ఇదేదో భారతదేశపు ఏజెంట్లు చెబితే ఆఫ్ఘన్లు చేస్తున్నారా, లేకపోతే ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఇప్పుడు తలలు పట్టుకుంటోంది. అసలు మనము భారత్కి ఏమి చేస్తే అది ఆఫ్ఘన్లు మనకెందుకు చేస్తున్నారు అన్నది పాపం పాకిస్తాన్కి ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఇదేదో యథాలాపంగా జరుగుతోందా, లేకపోతే ఒక పథకం ప్రకారం జరుగుతోందా? ఇండియా ఆఫ్ఘన్లు ఏమన్నా కలిసిపోయి మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు? ఒకటి తూర్పు సరిహద్దులో ఉన్నది ఇండియా అయితే, పశ్చిమ సరిహద్దులో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. మొత్తానికి ఏమిటన్నటువంటి విషయం తెలియక పాకిస్తానీలు ఇప్పుడు ఆ వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రూల్స్ అది చదువుకుంటూ దాని ఆధారంగా ఏ రకంగా లేఖలు రాయాలన్నటువంటి పనిలో బిజీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.